ప్రకాశం జిల్లా ఒంగోలు బళ్లమెట్టలో గల బావుటా బీడీ కంపెనీలో జరిగిన చోరీ కేసులో ప్రకాశం పోలీసులు 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి సుమారు 8,50,000 రూపాయల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలు డీఎస్పీ నారాయణ స్వామిరెడ్డి మీడియాతో తెలిపిన వివరాల మేరకు చెన్నై కేంద్రంగా గల బావుటా బీడీ కంపెనీ ఎండీ మహమ్మద్ ఇనాముల్లా ఒంగోలు 1 టౌన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బళ్లమెట్లో గల తమ బ్రాంచిలో సుమారు 8,50,000 రూపాయల సొత్తు దొంగిలింపబడినట్లు ఫిర్యాదు చేశారు. దీనిపై జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ ఆదేశాల మేరకు 1 టౌన్ సిఐ ఎం లక్ష్మణ్, ఎస్ఐ మురళి, ఏఎస్ఐ సురేష్, హెడ్ కానిస్టేబుల్ ఎం సాయి, విజయ్, కానిస్టేబుల్ అనిల్, అంకయ్యతో కూడిన ప్రత్యేక బృందం విచారణ జరిపి 24 గంటల్లోపే నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. 5,02,000 రూపాయల నగదు, 4 గ్రాముల బరువు గల బంగారు చైను, 2 గ్రాముల బరువు కలిగిన బంగారు ఉంగరం, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ నారాయణ స్వామిరెడ్డి తెలిపారు. ఈ కేసులో ఒంగోలు నెహ్రూ నగర్కు చెందిన షేక్ జలీల్, ఒడ్డెపాలెంకు చెందిన షేక్ యాసిన్లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 24 గంటల్లోపే కేసు ఛేదించిన 1 టౌన్ సిఐ లక్ష్మణ్ బృందాన్ని ఎస్పీ మల్లికా గార్గ్, అడిషనల్ ఎస్పీ శ్రీధర్ బాబు, డీఎస్పీ నారాయణ స్వామిరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో 12వ తారీఖు రాత్రి బండ్లగూడ దగ్గర ఉన్నటువంటి బండ్లమెట్ట దగ్గర ఉన్నటువంటి బావుటా బీడీ కంపెనీలో ఒక తాళాలు బీరువా ఎలా ఉండేది అలాగుంది, కానీ దాంట్లో పెట్టినటువంటి 8,50,000 రూపాయలు కనపడలేదు. సో దాని మీద వాళ్ళు సెర్చ్ చేస్తే ఎవరు చేసి అర్థం కాలేదు. దీని మీద మనం కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా మా ఎస్పీ గారి ఆదేశం మేరకు ప్లస్ క్రైమ్ ఎస్పీ ఆదేశాల మేరకు మన లక్ష్మణ్ టీఐ వాళ్ళ ఎస్ఐలు మురళి, సుమన్ వీళ్ళ ఆధ్వర్యంలో ప్లస్ స్పెషల్ టీం ట్రేస్ చేస్తే దీంట్లో జలీలు, యాసిన్ అనే వాళ్ళిద్దరూ, వీళ్ళు జలీల్ అయితే వాళ్ళ దగ్గర డ్రైవర్ పనిచేస్తున్నాడు, నమ్మకంగా ఉంటూ అక్కడున్న కీస్ని కొట్టేసారు ముందు. సో ఆ ఓనర్లు ఏమనుకున్నారు, ఇవి ఎక్కడో పడిపోయినా అనుకొని మళ్ళీ వేరే కొత్త కీస్ ఉన్నాయి. సో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి పాత కీస్తో ఆ బీరువా తాళాలు వేసి దొంగతనం చేశారు. నిన్న సాయంత్రం వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ వద్ద దాదాపు 6,22,000 రూపాయలు విలువ కలిగినటువంటి బంగారు నగలు, ఎందుకంటే కొంత వాళ్ళు ఆ డబ్బులను 8,50,000 డబ్బులు వాడుకొని ఓన్లీ 5,02,000 ఉంది, వాటిలో కొంత ఖర్చు పెట్టినారు. కొంత బంగారు నగలు, 4 సెల్ ఫోన్లు చేయించుకున్నారు. సో ఈ బంగారు నగల్ని, ఆ 4 సెల్ ఫోన్లని, 5,02,000 రూపాయల క్యాష్ని స్వాధీనం చేసుకొని వాళ్ళకు రిమాండ్ పెడుతున్నాం. సో దీంట్లో మా విజ్ఞప్తి ఏమంటే, మనం తాళం చెవులు ఎక్కడంటే ఇక్కడ పెట్టేస్తాము, ఎవరెవరు తీసి పెట్టుకొని మళ్ళీ వాళ్ళకు అవకాశం దొరికినప్పుడు మళ్ళీ దొంగతనం చేసే అవకాశం. కాబట్టి విలువైన బంగారు క్యాష్ పెట్టేటువంటి తాళం చెవుల్ని జాగ్రత్త ఉంచుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.